హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు నా పల్లి పట్టి ఎలా ఉంటుంది అనేది చూపించడానికి ఈ వీడియో చేశాను. సో కొన్ని ఏరియాస్లో దీన్ని మనం పల్లి చెక్క అంటాం కదా, కొన్ని ఏరియాస్లో దీన్ని పల్లి పట్టి అని కూడా అంటారనమాట. నేను ఏమేమి యూజ్ చేస్తానో చెప్తాను, మీరు కూడా ఇవే యూజ్ చేస్తూ ఉంటారా? ఇవి ఎంత ఆరోగ్యం అంటే ఆడవాళ్ళకి ఇంకా 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 చాలా మంచిది. నేనైతే కంపల్సరీగా ఇవి చేస్తానండి. మా పిల్లలు హాస్టల్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ కంపల్సరీగా ఈ ఐటెం తప్పనిసరిగా ఉంటుంది వాళ్ళ లిస్టులో. ఇదను ప్లస్ సున్నుండలు కంపల్సరీగా ఉంటాయన్నమాట. అది నేనైతే ఈ పల్లీ చెక్కలో నువ్వులను జీడిపప్పు వేసేదానండి అంతకుముందు పల్లీలతో పాటుగా, అండ్ ఆర్గానిక్ బెల్లంతో చేసేదాన్ని అనమాట. కానీ ఈ మధ్య కాలంలో కొంచెం పుచ్చపప్పు, గుమ్మడి పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా చాలా మంచిది ఆడవాళ్ళకి. మరి ఇబ్బంది, మనకి బోల్డ్ అన్ని డిసీజ్ వస్తున్నాయి కదా లేడీస్కి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా కొంచెం అన్నా కంట్రోల్ చేస్తుంది. మనం తినే చాలా పొల్యూటెడ్ ఫుడ్లో ఇది కొంచెం అన్నా మనం ఇలా కంట్రోల్ చేసుకుంటా ఉంటే మంచిదని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట. పల్లీలు అండి చాలా నీట్గా వేయించాలండి, మీడియంలో పెట్టేసి చాలా చక్కగా వేయించాలన్నమాట. అప్పుడే పల్లీలు చాలా బాగుంటాయి, చెక్కలో ఆ టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసి దానిలో జీడిపప్పు కూడా వేయించుదామండి. జీడిపప్పు వేయించిన తర్వాత మిగతావన్నీ కూడా వేసి, జీడిపప్పు మరీ ఎక్కువ వేయించేసామనుకోండి ఇప్పుడే నల్లగా అయిపోతుంది అని చెప్పేసి నేను కొంచెం అలా లైట్ బ్రౌన్ రాగానే ఇంకా మిగతా వేసేస్తాను అనమాట. నేను ఈరోజు మీకు ఒక చిట్కా చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే నిన్న ఒక ఆంటీ కలిశారు. ఆంటీకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చాయట. అంటే చాలామంది ఈ మధ్యకాలంలో వింటున్నామండి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి అని చెప్పేసి. అలాగా ఆంటీకి కూడా 14 mm దాకా ఉందట స్టోన్. ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నారట ఇంకా ఆపరేషన్ చేయాలమ్మా దీనికి అని చెప్పి అన్నారట. అంటే సరే అని చెప్పేసి ఇంకా ఆంటీకి ఎవరో చెప్పారట, మార్నింగ్ మెంతుకూర ఉంటుంది కదండి, ఒక నిమ్మకాయ సైజ్ అంత మెంతుకూర తీసుకొని దాన్ని ఒక గ్లాస్ వాటర్లో పోసి మరిగించేసి ఒక హాఫ్ గ్లాస్ అయిందాక దానిలో ఆ వాటర్ని తాగేయాలట. ఆ వాటర్ని కనుక తాగినట్లయితే డెఫినెట్గా పోయాయి. ఆంటీకి స్వయంగా పోయాయట, ప్రత్యక్ష సాక్షి అనమాట. మరి నేనైతే ప్రత్యక్షంగా నేను చేయలేదు, కానీ ఆంటీ చెప్పింది అనమాట ఇది. సో అట్లా ఉన్నాయి కొన్ని మన ఆకుకూరల్లో మనకు తెలియకుండానే బోల్డ్ని ఇంటి వైద్యాలు అనమాట, ఇంటి చిట్కాలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఇవి ఉన్నాయండి, బెల్లము ఇవన్నీ కూడా ఫుల్ ఐరన్ ఉంటుంది కదా, ఇవన్నీ కూడా మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి కదా. కాబట్టి పిల్లలకి ఇవి కనుక పెడతా ఉంటే ఎప్పుడు బయటవే కాకుండా మంచూరియాలు బయటవే కాకుండా మనం కూడా ఇలాంటి మంచి ఫుడ్ చేసి పెడతా ఉంటే అట్లీస్ట్ వాటితో పాటుగా ఇవి కూడా 1-2 వెళ్తున్నాయి అనుకోండి రోజుకి, పిల్లలకి ఆరోగ్యం చాలా బాగుంటుంది అనమాట. అండ్ పర్టికులర్గా లేడీస్కి కూడా పీరియడ్స్ రెగ్యులర్ అవ్వాలన్నా వీటన్నిటికీ కూడా ఇది చాలా అవసరం అండి. మనం ఇంకా బెల్లం తీసుకున్నాను, నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. బెల్లము నేను 1 kg తీసుకున్నానండి. ఇవన్నీ కలిపి 1 kg దాకా ఉన్నాయి. నేను 1 kg బెల్లం తీసుకున్నాను. దానికి ఈ 1 kg బెల్లంలో ఒక గిద్దెడు నీళ్ళు పోసానండి. నీళ్ళు పోసేసి ఇలా మరిగించిన తర్వాత పాకం జాగ్రత్తగా తీసుకోవాలి. పాకం ఏంటంటే కొంచెం ఉండపాకం రావాలన్నమాట. ఉండపాకం వస్తే మనకి పల్లి చెక్క వచ్చేస్తుంది నీట్గా. ఈ లోపల పాకం వచ్చే లోపల మనం నీట్గా ఒక బేషన్కి ఒక ప్లేట్కి ఎక్కువ ఉన్నాయి కదా, ఒక బేషన్కి సరిపోవు కదా, అందుకని చెప్పేసి రెండింటికి నెయ్యి రాసి పెట్టుకున్నాను అనమాట. నెయ్యి రాసి పెట్టుకుని ఇలా సాగకూడదండి పాకం అని తీస్తూ ఉన్నప్పుడు. ఇలా సాగిందనుకోండి చెక్క మంచిగా రాదు. కాబట్టి ఇంకొంచెం టైట్ అయిన తర్వాత పోసేస్తున్నాను. ఇంకా కొంచెం పాకం టైట్ అయిపోయింది. ఈ టైంలో చూపిద్దామంటే ఈ లోపల మళ్ళీ పాకం మారిపోతుందండి, అందుకని చెప్పేసి మళ్ళీ చూపించలేకపోయాను. ఇందాక చూపించాను కదా పాకం సాగుతుంది, అలా సాగిన దానికన్నా ఇంకొంచెం టైట్ అవ్వాలి, ఉండవ్వాలి పాకం. అలా అయినప్పుడు ఇవన్నీ తీసుకొని దానిలో పోసేసి నీట్గా పల్లి చెక్క పోసేసుకున్నాం అనుకోండి, ఫినిష్. ఎంత బాగుంటుందంటే పప్పులు కూడా ఉన్నాయి కదండి ఇప్పుడు, ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అయిందనమాట. పుచ్చపప్పు, పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేస్తే బాగుంటుంది. నాకు ఇంట్లో లేవు ప్రస్తుతానికి, అందుకని వేయలేదు. ఈ 2 వేసాను. దాంతోపాటు నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసు కదా, నువ్వులు బెల్లం. కాబట్టి ఇవన్నీ కూడా వేసుకొని నీట్గా పప్పు చెక్క పట్టేసేయండి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటారు, టేస్టీగా ఉంటుంది కదా, హ్యాపీగా తింటారు వాళ్ళు కూడా. ఇప్పుడు పిల్లలకి ఎక్కువగా బోండాలు, బజ్జీలు ఇవన్నీ ఇష్టపడుతున్నారు కదా, వాటితో పాటు ఇది కూడా ఒక 2 లడ్డూలు పెట్టారనుకోండి తప్పకుండా తింటారు. కాబట్టి ట్రై చేయండి ఇలా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బోల్డెన్ విశేషాలతో మేము ముందుంటారు. టిల్ దెన్ బాయ్, సీ యూ.